ఏపీ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ప్రకటించింది. సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో నివసించే వారికి 2 సెంట్ల భూమి కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పథకాన్ని ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏ కాగితాలు ఉండాలి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా పట్టణాల్లో నివసించే వారికి 2 సెంట్ల భూమి మహిళా పేరుతో కేటాయిస్తారు. ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి. జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డును ఇచ్చిన ఇంటి స్థలానికి లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూసుకోవాలి. ఇక ఎవరు అర్హులు అంటే, ఇంటి స్థలం పొందాలంటే అన్నింటికంటే ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎక్కడ సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లో ఎందులోనూ లబ్ధి పొంది ఉండకూడదు. 5 ఎకరాలు దాటి మెట్ట భూమి, 2.5 ఎకరాలు దాటి జరీబు భూమి ఉండకూడదు. ఇక ఏ కాగితాలు కావాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ ఇల్లు పథకం కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో నేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ధృవీకరణ పత్రాలు కావాలి. ఆధార్ కార్డు జిరాక్స్, భార్య భర్తల సంతకాలు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, జాబ్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.